దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపారు. వీళ్ళ కలెక్షన్ల కోసం జనాలు ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే థియేటర్ కి వెళతా, లేకపోతే పైరసీలో చూస్తా అంటూ వర్మ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఆడియన్స్ వాళ్లకు తక్కువలో దొరికితే అదే చూస్తారు, టెక్నాలజీ ఉన్నప్పుడు పైరసీని ఎవరూ ఆపలేరు అంటూ వర్మ స్పష్టంగా చెప్పడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్న వర్మ ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ చాలా మంది అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది వర్మ స్టైల్ కి సరిగ్గా సరిపోతుంది అంటున్నారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడంతో పైరసీపై భారీ చర్చ నడుస్తున్న సమయంలో వర్మ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మరింత సెన్సిటివ్ గా మారిపోయింది. ప్రొడ్యూసర్లు రెమ్యూనరేషన్లు పెంచేసుకుని ఆ డబ్బుల్ని ప్రేక్షకుల జేబుల నుంచి తెచ్చుకోవాలనుకోవడం ఎలా అంటూ వర్మ మరో షాకింగ్ పాయింట్ చెప్పారు. దీనితో సర్కిల్స్ లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఇక పరిశ్రమ వర్గాల మాటేమంటే సినిమాలు ఫస్ట్ డేనే పైరసీకి లీక్ అవుతున్నాయి, థియేటర్ ఫుట్ ఫాల్ పడిపోతుంది. ఈ సమయంలో వర్మ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వర్మ కామెంట్స్ వైరల్ గా మారి మరోసారి ఆయన పేరు ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.